ఏటేలచ్చి నువ్వు నీ కూతురు అనుకున్నట్టుగానే చేశారు కదా, ఇంకా ఎందుకే ఆ ఏడుపు? కూతుర్ని అత్తారింటికి పంపించేశాక ప్రతి తల్లి ఇట్టాగే ఎడుతుందయ్యా. పెళ్ళైపోయిన కూతురు పొట్టింటికి సుట్టమే కదయ్యా. ఇది వరకటిలా అమ్మ అన్నం పెట్టు, అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టని నా గంగ నా ఇంట తిరగదు కదయ్యా. చాలే ఊరుకోవే, మీ ఆడవాళ్ళు ఎప్పటికీ అర్థం కారే. నిన్నటి దాకేమో నా కూతురికి పెళ్లి కాదేమో అని ఏడిచావు, ఇప్పుడేమో పెళ్ళి అయిపోయాక అత్తారింటికి వెళ్ళిపోయిందని ఏడుతున్నా. అసలు మీకు సంతోషం అనేది ఉండదుగా. అసలు ఆడవలసింది నేనే. నీకెందుకయ్యా ఏడుపు? మన గంగ ఆ మణిగాని చేసుకుని ఉంటే ఆడ అప్పు తీరిపోయేది, నాకు రోజు ఒక హాఫ్ క్వార్టర్ వచ్చేది. ఇప్పుడు చూడు 5 లక్షల చెక్కుపాయ, నీ కూతురేమో ఆ పెద్దింట్లో వెళ్ళి కూర్చుంది. ఇక నాకు ఒరిగింది ఏంటంటే ఆ మణిగాడి చేతిలో శివాడు తప్ప. ఏం మనిషివయ్యా నువ్వు? కూతురంత పెద్ద ఇంటి కోడలుగా పోయింది, అక్కడ దాని పరిస్థితి ఎట్టా ఉందో ఏమో అని వాళ్ళు దాన్ని ఎన్ని మాటలు అంటున్నారనే ఆలోచన లేదు గాని ఒక రౌడీగాడితో పెళ్లి జరగలేదని ఏడుతావా? బుద్ధి లేకపోతే సరి. పెద్దింట్లో పెళ్లి చేసుకోమని అక్కడికి వెళ్ళి మాటలు పడమని నేను చెప్పానైతే ఆ రుద్ర వచ్చాడు, తాళి కట్టాడు, తీసుకెళ్ళిపోయాడు. కన్న తండ్రి నేను ఉన్నానని కూడా లెక్క చేయకుండా నీ కూతురు కూడా ఆడితో వెళ్ళిపోయింది. ఏమయ్యో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడు ఈడంటావేంటి? బాబు గారు అను, లేదా అల్లుడు గారు అను. మనకేదైతే జరిగిందో ఐ మీన్ ఈ పెళ్లి, దీన్ని నువ్వు సీరియస్ గా తీసుకోకు. నా ఉద్దేశం ఏంటంటే నేను అసలు అక్కడికి వచ్చింది నిన్ను బాక్సింగ్ కాంపిటీషన్ కి తీసుకెళ్లడానికి. అలాగే అలాంటి రౌడీ ఫెలో చేతిలో నీ జీవితం బలవకూడదని, ఆ రెండూ జరగడానికే నేను నీ మెళ్ళో తాళి కట్టాను. అంతే తప్ప నాకు నీ మీద ఎలాంటి ఉద్దేశం లేదు. అరే ఎందుకు నవ్వుతున్నావు? నవ్వక ఇంకేం చేయమంటారు సార్? మీరు నన్ను ప్రేమించి ఇష్టపడి నా వెంట పడి నేను వేరే వాళ్ళకి దక్కకూడదనే ఆరాటంతో నన్ను పెళ్లి చేసుకున్నారని నేను అనుకోలేదు. మీరెలాంటి పరిస్థితుల్లో నా మెడలో తాళి కట్టారని నాకు తెలుసు సార్. గుడ్. అంటే నేను నీకు చెప్పింది అర్థమవుతుంది కదా? నేనేమంటున్నానంటే అది నువ్వు ఐ మీన్ నిన్ను నా భార్యగా పెద్దమ్మ యాక్సెప్ట్ చేయడం లేదు. అంటే నిన్ను యాక్సెప్ట్ చేయాలని నా ఉద్దేశం కాదు, బట్ మనమిలా ఎలాంటి రిలేషన్ లేకుండా, ఐ మీన్ రిలేషన్ లేదని కాదు, బట్ ఇది ప్రాపర్ రిలేషన్ కాదు. స్ట్రైట్ గా చెప్తున్నాను గంగా, ఇక్కడుంటే నువ్వంటే నచ్చని వాళ్ళు నిన్ను టార్గెట్ చేసి క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. నువ్వు రోజు బాధపడాల్సి వస్తుంది. అందుకే నువ్వు తిరిగి మీ ఇంటికి వెళ్ళిపో. వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఇంతకుముందు నువ్వు నథింగ్, ఇప్పుడు నువ్వు నీ కెరియర్లో సక్సెస్ అయ్యావు. నీకు నీ మాటకు ఒక వాల్యూ ఉంది. ఇక నీ జోలికి ఎవరు రారు. నీ కెరియర్కి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఒకవేళ మీ ఇంటికి వెళ్ళడానికి నీకు ఇబ్బంది అనుకుంటే నువ్వు ఎక్కడ కంఫర్ట్ ఫీల్ అవుతావో అక్కడికి వెళ్ళు. మరి దేన్నేం చేయమంటారు సార్?
అదే నీకింతసేపు నేను నచ్చ చెప్పడానికి ట్రై చేస్తున్నాను గంగా. ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అనుకోని కారణాల వల్ల మనసులో ఏ ఉద్దేశం లేకుండా కట్టింది తాళి కాదు అని చెప్తారా? పరిస్థితి ఏదైనా కావచ్చు, కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. అనుకోని కట్టినా అనుకోకుండా కట్టినా తాళి తాళే. మనకి జరిగింది పెళ్ళే సార్. ఇది నా మెడలో ఉండగా నేనిక్కడ కాక ఎక్కడికో వెళ్ళి ఎందుకు ఉండాలి సార్? మా అమ్మ కూడా నా చెయ్యి మీ చేతిలో పెట్టి అప్పగింతలు చేసింది. అంటే నన్ను మీకు అప్పగించింది. మీ భార్యగా నేను నా భర్త దగ్గరే కదా సార్ ఉండాలి. యాక్చువల్గా నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు గంగా. నాకు అర్థం అయింది సార్.